ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిదైతేనేమో భారీ ఎత్తున హైలైట్ చేస్తారు. తెలుగుదేశం జనసేన వాళ్ళదైతే ఇప్పుడు హైలైట్ చేయవు. ఈనాడు జ్యోతి ఇప్పుడు సాక్షి రివర్స్లో చేస్తుంది. పచ్చనేత మరో దుశ్శాసన పర్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. టీడీపీ శ్రేణుల అరాచకాలకు అడ్డోదుపు లేకుండా పోతుంది. మహిళలే లక్ష్యంగా అకృత్యాలకు తెగబడుతున్నారు. గుంటూరు నగరంలో టీడీపీ నేత మూర్తి తన అనుచరులతో కలిసి ఒక మహిళను వివస్త్రం చేసిన ఘటన మరవక ముందే మరో పచ్చనేత పెట్టిరేగిపోయారు. దిక్కుమొక్కు లేని వృద్ధ దంపతుల ఇంటిని కబ్జా చేసేందుకు ఎత్తిరించి అడ్డుకున్న ఆ ఇంటి యజమానురాలి జాకెట్ నుంచి చింపేసిన దారుణ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్లో కలకలం రేపింది. బాధితులు తెలిపినటువంటి సమాచారం మేరకు బద్వేల్లోని గౌరీశంకర్ నగర్ 1021 సర్వే నెంబర్లోని 14వ ఫ్లాట్లో వృద్ధ దంపతులు ఇంటిని నిర్మించుకుని 16 ఏళ్ళుగా అక్కడే నివాసం ఉంటున్నారు. 3 నెలల కిందట పొద్దుటూరులోని వసంతపేటకు చెందిన కొందరు వ్యక్తులు వచ్చి ఆ స్థలం మారి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు దౌర్జన్యానికి దిగారు. అప్పట్లో స్థానిక మహిళలు గట్టిగా వారించడంతో వాళ్ళు వెళ్ళిపోయారు. తిరిగి శనివారం పొద్దుటూరుకి చెందిన వ్యక్తులకు ఒత్తాసుగా కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అనుచరుడు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ తన అనుచరులతో సమ్మెటలు గడ్డపారలు తీసుకొచ్చి ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీని పడగొట్టారు. దాదాపు అరగంట సేపు నానా బీభత్సం సృష్టించారు. అడ్డుకోబోయిన వృద్ధురాలైన ఇంటి యజమానిని తోసేసి ఆమె జాకెట్ చింపి దాడికి ప్రయత్నించారు. ఇంతలో చుట్టుపక్కల మహిళలు అక్కడికి వచ్చి వాళ్ళని అడ్డుకున్నారు. 16 ఏళ్ళుగా అక్కడే నివాసం ఉంటున్న దిక్కుమొక్కులేని ఆ వృద్ధ దంపతుల పట్ల దౌర్జన్యానికి నిలదీశారు. వృద్ధురాలు జాకెట్ చింపడంపై తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేయడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో మాధవిరెడ్డితో అతను ఉన్నటువంటి ఫోటోలు కూడా నా భార్య జాకెట్ చించేసి ఆత్మాభిమానాన్ని మంట కలిపారని 16 ఏళ్ళుగా గౌరీశంకర్ నగర్లో చిన్న ఇల్లు నిర్మించుకుంటున్నాం. బొజ్జా తిరుమలేష్ అనుచరులు పూటుగా మద్యం తాగి 2 కార్లలో సమ్మెట్లు గడ్డపారలతో వచ్చి ఇంటిని కూల్చేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయి నా భార్య మీద దాడికి ప్రయత్నించి జాకెట్ చించేశారు. మిమ్మల్ని చంపితే దిక్కెవరంటూ నానా బీభత్సం సృష్టించారు. మా మీద దాడికి పాల్పడి నా భార్య జాకెట్ చింపేసి మా ఆత్మగౌరవాన్ని మంట కలిపిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ వృద్ధురాలి భర్త స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు.